ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. శ్వేత ఏదో పని మీద వెళ్ళిందని చెప్పావు కదా, అదేంటి ఎంత త్వరగా వస్తోంది? నాకు కూడా గదే అర్థమైతలే బామా. పద కనుక్కుందాం. ఏంది శ్వేత, ఈరోజు ఇంటికొచ్చేసరికి రాత్రి అవుతుంది అన్నావు. ఇంత జల్దీ ఇంటికొచ్చినావేంది? దారిలో వెళ్తుంటే కొంతమంది ఈడియట్స్ నాతో గొడవ పడ్డారు. ఏమిటి, నీతో గొడవ పడ్డారా? అవును బామ్మా, నేను రోడ్డు మీద వెళ్తూ ఉంటే బలవంతం చేయబోయారు. ఇది కొంచెం కనిపిస్తే ఇంత అందంగా ఉందంటే ఇక మన కళ్ళు పూర్తిగా కనిపిస్తే పొదల్లోకి తీసుకెళ్దాం. రావే నడపే. నేనందుకే చెప్తాను, ఆడపిల్ల ఒంటరిగా వెళ్లే రోజులు కావు అని. అసలు నా మాట ఎవరన్నా వింటారా మీరు? దేవుడి దయ వల్ల ఏం జరగలేదు కాబట్టి సరిపోయింది. ఏమన్నా జరుగుంటే? ఇప్పుడేం జరగలేదు కదా బామ్మా, నువ్వు అనవసరంగా భయపడకు. ఏంటి భయపడకుండా ఉండేది? ఇదిగో, ఇంకోసారి ఒంటరిగా ఎక్కడికైనా వెళ్ళావనుకో నీ కాళ్ళు ఎరగొడతాను. నీకంతగా వెళ్లాల్సిన అవసరం ఉంటే బాబాయినో అత్తనో తీసుకెళ్ళు, అర్థమైందా? అలాగే బామ్మా. వాళ్ళని ఊరికి ఇడిచిపెట్టొద్దు శ్వేత. కార్తీక్ బాబు రాగానే వాళ్ళ మీద పోలీస్ కేసు పెడదాం. అది సరే గాని ఈ రోజు కొన్ని మొక్కలు డెలివరీ చేయాల్సి ఉంది కదా, చేశారా అత్త? చేసినాం శ్వేత, ఇంకా కావాలనంట, తెప్పిస్తామని చెప్పినా. నువ్వొకసారి అతనికి ఫోన్ చేసి మాట్లాడు. అలాగే అత్త. అవును, బాబాయ్ ఎక్కడా? ఇంట్లో ఏవో లెక్కలు రాస్తుండు. ఓ అలాగా. నువ్వు బట్లారే. అన్నయ్య, అసలేంటిదంతా? వంశీ వాళ్ళ కుటుంబానికి మనం అన్యాయం చేయడం ఏంటి? అసలు నాకేం అర్థం కావడం లేదు. వాళ్ళ కుటుంబానికి అన్యాయం చేసింది మనం కాదు ఆదిత్య, నేను. ఏంటన్నయ్య మీరు చెప్పేది? మీరు వాళ్ళకి అన్యాయం చేశారా? అవును, నేనే చేశాను. వయసులో ఉన్నప్పుడు నేను చేసిన ఒక్క పొరపాటు మన కుటుంబాన్ని ఇంతలా వేధిస్తుందని ఊహించలేకపోయాను. ఇలా జరుగుతుందని తెలిస్తే అసలు నేను తనని ప్రేమించేవాణ్ణే కాదు. మీరు ప్రేమించారా బావుగారు? ఎవరిని బావుగారు? భ్రమరాంబ గారి కూతుర్ని.
నువ్వు ఆవిడ కూతుర్ని ప్రేమించడం ఏంటన్నయ్య? అసలు ఇదంతా మాకు తెలియకుండా ఎప్పుడు జరిగింది? వయసులో ఉన్నప్పుడని ఒక పక్కన చెప్తుంటే మళ్ళీ ఎప్పుడు అని అడుగుతావేంటి వీరేంద్ర? మీరంతా అప్పుడు చిన్నవాళ్ళు వీరేంద్ర, మీకు తెలీదు. మరి తనని ప్రేమిస్తే అమ్మని ఎలా చేసుకున్నావు అన్నయ్య? తను భ్రమరాంబ గారికి గారాల కూతురు. తల్లి లక్షణాలు బిడ్డకి, తండ్రి లక్షణాలు కొడుక్కి అబ్బుతాయి అంటారు. అలాగే తనది కూడా అంతా భ్రమరాంబ గారి వైఖరిని. డబ్బులో పుట్టింది కదా, అహంకారం పొగరు కావలసినంత ఉండేది. కానీ వ్యక్తిగా చాలా మంచిదే. ఆ మంచితనం నచ్చే నేను ప్రేమించాను. కానీ తనని పెళ్లి చేసుకోవాలంటే మీ అందరినీ వదిలేసి వాళ్ళింటికి రావాలని షరతు పెట్టింది. నువ్వు మా శ్రావణిని చేసుకోవాలనుకుంటే నీకొక్కటే దారి, నువ్వు ఇల్లరికం రావడమే. తను పెట్టిన షరతుకి నేను ఒప్పుకుపోయేసరికి పంతానికి పోయి ఆత్మహత్య చేసుకుంది. ఏంటి, చనిపోయిందా? అవును. అల్లారు ముద్దుగా పెంచుకున్న తన కూతురు జీవితం నా కారణంగానే నాశనమైందని, ఆ చావుకి కారణం నేనే అని ఆ రోజు నుంచే భ్రమరాంబ గారు నా మీద పగపట్టింది. ఈ విషయాలన్నీ మీ వదినకు కూడా తెలుసు. ఇప్పుడు వంశీకి అవమానం జరిగిందని తెలిసినట్టుంది. అందుకే తన పగని వంశీ ద్వారా తీర్చుకోవాలని చూస్తున్నట్టుంది. తనిప్పటి నుంచే కాదండి, ఎప్పటి నుంచో మన మీద పగ సాధిస్తూనే ఉంది. ఏంటి మహాలక్ష్మి నువ్వు చెప్పేది? అవునండి, ఉమ్మడిగా కలిసున్న మన కుటుంబాన్ని ముక్కలు చేసింది ఆవిడే. మాయల పకీరు ప్రాణం చిలకలో ఉన్నట్టు నీ ఉమ్మడి కుటుంబాన్ని నువ్వు విడగొట్టకపోతే నీ కూతురి ప్రాణాలు ఏ గ్యాస్ సిలిండర్లోనో కరెంటు మోటార్లోనో దాగుంటాయి మహాలక్ష్మి. అది కూడా నా చేత చేయించింది. అందుకే లీల మీద తప్పుడు నిందలు వేశాను. అంతిదిగా ఉంటే సూట్ కేసు తీసుకొచ్చి చూపించమని చెప్పండి. చూడండి, నా సూట్ కేసులో ఏమైనా ఉందేమో. తనని అవమానించి ఈ ఇంట్లోంచి వెళ్ళిపోయేలా చేశాను. కానీ అదంతా చేసింది మన నందిని జీవితం బాగుపడాలనే తప్ప వేరే ఉద్దేశం కాదు. నేనేదైతే జరగకూడదని ఎన్ని తప్పులు చేస్తూ వచ్చానో ఇప్పుడు అదే జరిగింది. అంతా మన దురదృష్టం అండి, మన దురదృష్టం. అక్క, నువ్వేం బాధపడకక్క. నందిని జీవితానికి ఏం కాదు.
త్వరలోనే ఆ పద్మావతి కారణంగా మీ కుటుంబం మొత్తానికి గ్రహణం పట్టబోతుంది తల్లి. ఊహించలేవు. ఇక మీదట మీ ఇంట్లో రాబోయే కష్టాలని నువ్వు ఊహించలేవు తల్లి. నువ్వు దేన్నైతే దురదృష్టం అనుకుంటున్నావో దాన్ని అదృష్టంగా నేను మారుస్తాను. వద్దు తల్లి, వద్దు. నువ్వు ఏమీ చెయ్యొద్దు. చేసినంత వరకు చాలమ్మా. నిజం చెప్పాలంటే దీనంతటికి కారణమే నువ్వు. మహాలక్ష్మి, ఏం మాట్లాడుతున్నావు? దీనంతటికీ కారణం తనెలా అవుతుంది? ఇంకెవరవుతారండి? ఖచ్చితంగా పద్మావతి దీనంతటికీ కారణం. ఈ మహాతల్లి అదృష్టం అనుకున్నాను, కానీ ఇలాంటిదని తెలిస్తే అసలు ఇంట్లో అడుగు పెట్టనిచ్చేదాన్నే కాదండి. ఏ ముహూర్తనో అడుగు పెట్టిందో గానీ అన్ని అపశకునాలే, అన్ని అపనిందలే. ఏంటక్కా, ఊర్లో అందరూ అంటున్నారని ఇప్పుడు నువ్వు అంటున్నావా? వాళ్ళెవరూ లేందేమీ అనలేదు కదా. ఉన్నదే అన్నారు, ఉన్నదే మాట్లాడుకుంటున్నారు. అక్క, పాపం తనేం చేసిందని నువ్వు అలా అంటున్నావు? తనేం కావాలని చేసుండదు కదా. కారణం ఉండి చేసిందో లేక కావాలనే చేసిందో ఎలా చేస్తా ఏంటి? మొత్తానికి నా కూతురి జీవితం నాశనం చేసేసింది. అసలు అతన్ని చంపిన దగ్గర నుంచి ఇంటి పరువు వీధి పాలయింది. ఇప్పుడు ఏకంగా నందిని జీవితం మొత్తం నాశనం అయిపోయింది. అక్క వద్దు. ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా? అయ్యో, అసలు నువ్వు ఇంటి కోడలివి కాకపోయుంటే మాకిలాంటి పరిస్థితి వచ్చేదే కాదు. అంతా మా కర్మ. దేవుడే నవ్వాడురా కన్నీళ్లు రాని కళ్ళతో, దేవుడే నవ్వాడురా కన్నీళ్లు రాని కళ్ళతో, దేవుడే నవ్వాడురా కన్నీళ్లు రాని కళ్ళతో, తన రాతను చెరిపేసి మీ నాన్నే నేను దుటనా
నీ రాత రాసినందుకు ఇది నాకు కావాల్సింది. అసలు ఆట ఇప్పుడే షురువయ్యింది. కార్తిక్ గారు, వాడు ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేడు. మీరు టెన్షన్ తీసుకోకండి. తప్పించుకోకూడదు కూడా. వాడిప్పుడు నాకు చాలా అవసరం పాండ్యన్ గారు. వాడు దొరక్కపోతే అకారణంగా ఒక నిర్దోషి జైలుకు వెళ్లాల్సి వస్తుంది. డోంట్ వరీ, వి విల్ క్యాచ్ హిమ్. చంద్ర, చంద్ర ఆగు. చంద్ర సరెండర్ అవ్వు, లేదంటే కాల్చి పడేస్తా. మిస్ అయ్యాడు. నిజం చెప్పాలంటే దీనంతటికి కారణమే నువ్వు. ఈ మహాతల్లి అదృష్టం అనుకున్నాను, కానీ ఇలాంటిదని తెలిస్తే అసలు ఇంట్లో అడుగు పెట్టనిచ్చేదాన్నే కాదండి. ఏ ముహూర్తనో అడుగు పెట్టిందో గానీ అన్ని అపశకునాలే, అన్ని అపనిందలే. సారీ పద్మావతి, ఐఎమ్ రియల్లీ సారీ. నువ్వు సారీ చెప్పడం ఏంటి ఆదిత్య? తప్పు జరిగినప్పుడు క్షమాపణ అడగడం ధర్మమే కదా. కానీ క్షమాపణ అడగడానికి నువ్వేం తప్పు చేశావు? అమ్మ నిన్న అలా అంటున్నప్పుడు అడ్డు రాకపోవడం తప్పే కదా పద్మావతి. ఏ భార్య అయినా తను కష్టాల్లో ఉన్నప్పుడు భర్త తోడుగా ఉంటే బాగుంటుంది అని కోరుకుంటుంది.
కానీ నేను నీ విషయంలో అలా ఉండలేకపోయాను. అమ్మ నిన్ను అన్నేసి మాటలు అంటున్నా అడ్డుగా నిలబడలేకపోయాను. అటు చూస్తే అమ్మ, ఇటు చూస్తే నువ్వు. ఇద్దరిలో ఏ ఒక్కరి వైపు మాట్లాడినా ఇంకొకరు బాధపడతారు. అందుకే నేను ఇన్వాల్వ్ అయ్యి ఒకరిని నా కారణంగా బాధ పెట్టడం ఎందుకులే అని మౌనంగా ఉండిపోయాను. అమ్మ అలా మాట్లాడినందుకు నీకు బాధగా ఉంటుందని తెలుసు. కానీ ఆ క్షణంలో భర్తగా నేనేమీ చేయలేని పరిస్థితి. అందుకే క్షమించమని అడుగుతున్నాను. ఇందులో నువ్వు క్షమాపణలు అడగాల్సిన అవసరం లేదు ఆదిత్య. అయినా అక్క అన్న దానిలో తప్పే ఉంది. ఉన్నదే అనింది, అందరూ అనుకునేదే అనింది. మీకు ఈ కష్టాలన్నీ నా వల్లే కదా. నేను అడుగు పెట్టిన రోజే సంపత్ని చంపానని స్టేషన్కి వెళ్ళి మీ మర్యాదని గౌరవాన్ని పోగొట్టేశాను. ఇప్పుడేమో వంశీ కారణంగా నందిని జీవితం ఇలా అయ్యింది. బిడ్డ జీవితం కళ్ళ ముందు అలా కన్నీళ్లమయం అవుతుంటే ఏ తల్లి మాత్రం సహనంగా ఉండగలదు చెప్పు? అక్క నన్ను బాధలో తిట్టిందే కాని బాధ పెట్టాలని కాదు ఆదిత్య. అది కూడా నేను అర్థం చేసుకోలేకపోతే ఇంక నేను తన చెల్లిని ఎలా అవుతాను? అక్క మాట్లాడిన మాటలకి ఆ క్షణం బాధ కలిగినా తర్వాత ఆలోచిస్తే అదే వాస్తవం అని అర్థమైంది. అందుకే నీకు ముందుగానే చెప్పాను నా మెడలో తాళి కట్టొద్దు అని. కానీ నువ్వే వినలేదు. చూడు ఇప్పుడు నా వల్ల మీకు ఎన్ని కష్టాలు వస్తున్నాయో. కష్టాలనేవి మనుషుల వల్ల వస్తాయి అలా అనుకోవడం తప్పు పద్మావతి. కానీ నిజానికి మనం కారకులం, కర్తలం కాదు. మనిషి జీవితం అంతా దైవాధీనం. మనకి ఎప్పుడు ఎలా జరగాలని రాసిపెట్టుంటే అలా జరుగుతుంది, అంతే. పద్మావతి తప్పు చేసింది అంటున్నావు. అసలు తను చేసిన తప్పేంటి మహాలక్ష్మి? పెళ్లిలో జరిగిన తప్పుకి తను మాత్రం కారణం కాదు అంటారా? భ్రమరాంబ గారి కూతుర్ని నేను ప్రేమించడానికి పద్మావతి కారణమా? ఆవిడ కూతురు చనిపోవడానికి భ్రమరాంబ గారు మన మీద పెంచుకున్న పగకి తనొకతే కారణమా? నేను చేసిన తప్పుకి తను కారణమని ఎలా అనగలుగుతున్నావు మహాలక్ష్మి?